హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల చాలామంది ఏదో ఒక లోన్ అయితే బ్యాంకుల నుండి తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ వీడియోలో ముఖ్యంగా పర్సనల్ లోన్ మరియు గోల్డ్ లోన్స్ గురించి అయితే తెలుసుకుందాం. అయితే ఈ 2 లోన్స్‌లలో పర్సనల్ లోన్ తీసుకోవడం బెటరా? లేక గోల్డ్ లోన్ తీసుకోవడం మంచిదా? అనేది అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుంటారనమాట. అయితే ఈ లోన్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అదేవిధంగా ఎలాంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయనేది అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాననమాట. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే ఈ 2 లోన్స్ అనేటివి చాలా బెటర్. కానీ మన అవసరాలకి, వడ్డీ రేట్ల నుండి అర్హత వరకు ఈ రెండిట్లో ఏ లోన్ తీసుకోవడం మంచిదా అనేది ఎంచుకోవడం అయితే ఉత్తమం. అయితే ఈ వీడియోలో నేను ఈ 2 లోన్స్‌ల మధ్య వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? కాల పరిమితి ఎంత ఉంటుంది? ఇలా ఈ 2 లోన్స్‌ల మధ్య తేడా అయితే చెప్తాను. దీనివల్ల మీకు ఏ లోన్ తీసుకోవడం మంచిదా అనేది ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. కాబట్టి వీడియోని వీలైనంత వరకు లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌లోని వీడియోస్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మెయిన్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా పర్సనల్ లోన్ గురించి అయితే తెలుసుకుందాం. పర్సనల్ లోన్ అనేది అన్‌సెక్యూర్డ్ లోన్, అంటే సురక్షితం కాని లోన్ అనమాట. ఈ లోన్ తీసుకోవాలంటే మీరు బ్యాంకులో ఎలాంటివి తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ లోన్ ఇచ్చే ముందు మీ క్రెడిట్ స్కోర్ ఎంతుంది, మీకు శాలరీ ఎంతొస్తుంది, తిరిగి లోన్ అమౌంట్ అనేది రీపేమెంట్ చేస్తారా లేదా అన్నది మాత్రమే క్యాలిక్యులేట్ చేసి బ్యాంక్ వాళ్ళైతే ఈ లోన్ అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ లోన్‌ని మీరు మెడికల్ బిల్స్‌కి గానీ, ట్రావెలింగ్‌కి గానీ లేదా హోమ్ రెనోవేషన్‌కి గానీ అయితే ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ లోన్. గోల్డ్ లోన్ అనేది ఒక సెక్యూర్ లోన్, అంటే ఇది ఒక సురక్షితమైన లోన్ అనమాట. ఈ లోన్ తీసుకోవాలంటే మీ బంగారు ఆభరణాలు లేదా గోల్డ్ కాయిన్స్‌ని బ్యాంకులో తాకట్టుగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా తాకట్టు పెట్టుకుంటేనే ఈ లోన్ అమౌంట్ అనేది మీ గోల్డ్ వాల్యూని బట్టి అయితే నిర్ణయిస్తారు. అంటే మీ గోల్డ్ ఎన్ని గ్రామ్స్ ఉన్నది, దాన్ని తూకం వేసి ప్రజెంట్ మార్కెట్లో గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి లోన్ అమౌంట్ అనేది అయితే శాంక్షన్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ 2 లోన్స్‌ల మధ్య ఇంకొంచెం డెప్త్‌గా కంపారిజన్ అయితే తెలుసుకుందాం. అయితే ఈ 2 లోన్స్‌ల మధ్య కొన్ని ఫీచర్స్ అయితే ఎలా ఉంటాయనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఈ లోన్స్‌లలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా లోన్ అమౌంట్ ఎంత శాంక్షన్ చేస్తారు, దీనికి కావాల్సిన ప్రాసెసింగ్ టైం ఎంత టైం తీసుకుంటుంది, అదేవిధంగా దీనికి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి, అలాగే రీపేమెంట్ చేయడానికి టెన్యూర్ కాలపరిమితి ఎంత టైం వరకు మనం రీపేమెంట్ అనేది చేసుకోవచ్చు, అదేవిధంగా దీనికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటిదనేది అయితే ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవి ఇందులో ఈ 2 లోన్స్‌కి ఎలాంటివి కావాలనేది అయితే ఇప్పుడు పూర్తిగా అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా అయితే పర్సనల్ లోన్, ఇందులో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మీ క్రెడిట్ స్కోర్ మరియు మీకు లోన్ ఇచ్చే రుణదాత ఆధారంగా అయితే మీకు వడ్డీ రేట్ అనేది 10% నుంచి 25% లేదా అంతకంటే ఎక్కువ వరకు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా గోల్డ్ లోన్‌లో చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది సాధారణంగా వడ్డీ అనేది అయితే చాలా తక్కువగానే ఉంటుంది. అంటే 7% నుంచి 15% మధ్య అయితే ఉంటుందన్నమాట పర్ యానం. ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. అదేవిధంగా పర్సనల్ లోన్‌లో మీకు లోన్ అమౌంట్ అనేది ఎంత శాంక్షన్ చేస్తారో చూసినట్లయితే మీకు వచ్చే ఇన్కమ్ మరియు క్రెడిట్ యోగ్యతపై అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీకు ఎక్కువ క్రెడిట్ ఉన్న వారికైతే ఎక్కువగా లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ అవ్వడానికి అయితే చాలా పాసిబిలిటీ అయితే ఉంటుంది. అదేవిధంగా గోల్డ్ లోన్‌లో చూసుకున్నట్టయితే మీకు లోన్ అమౌంట్ అనేది మీ బంగారం యొక్క ప్రెజెంట్ మార్కెట్ రేట్‌ని బట్టి అయితే మీకు రుణదాత యొక్క వాల్యుయేషన్ పాలసీల ఆధారంగా అయితే లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తారనమాట. అంటే మీకు బంగారం అనేది అయితే ఎంత ఎక్కువగా ఉంటే ప్రజెంట్ మార్కెట్‌లో బట్టి దానికి రేట్‌ని బట్టి అయితే మీకు ఈ లోన్ అమౌంట్‌ని అయితే శాంక్షన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ లోన్. ఈ పర్సనల్ లోన్‌లోని మీకు ప్రాసెసింగ్ టైం ఎంత పడుతుందంటే మీ డాక్యుమెంటేషన్ మరియు రుణదాత చేసే ప్రాసెస్ ఆధారంగా అయితే కొన్ని రోజులు లేదా అంతకంటే ఎక్కువ టైం అయితే పడుతుందన్నమాట శాంక్షన్ అవ్వడానికి. ఇందులో పర్సనల్ లోన్‌లో అయితే ఈ విధంగా అయితే కొంచెం టైం అయితే పడుతుంది ప్రాసెసింగ్ టైం వచ్చేసి. గోల్డ్ లోన్‌లో చూసినట్లయితే ప్రాసెసింగ్ టైం వచ్చేసి చాలా ఫాస్ట్‌గా అయితే ఉంటుంది. గంటల్లో లేదా నిమిషాల్లో అయితే మీకు అమౌంట్ అనేది అయితే ఈజీగా అయితే శాంక్షన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ లోన్ వచ్చేసి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీరు క్రెడిట్ స్కోర్, అలాగే మీ శాలరీ మరియు ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఆధారంగా అయితే ఎలిజిబిలిటీ అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందన్నమాట. ఒక క్రైటీరియాని బట్టి అయితే మీ యొక్క ఎలిజిబిలిటీని అయితే మీరు క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది పర్సనల్ లోన్‌లో. తర్వాత వచ్చేసి గోల్డ్ లోన్. గోల్డ్ లోన్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందయితే చాలా సింపులర్‌గా అండ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. మీరు గోల్డ్ తీసుకొచ్చిన ఓనర్‌ని బట్టి అయితే ఎక్కువ ఎలిజిబిలిటీ అయితే ఉండటం అయితే జరుగుతుంది. అదేవిధంగా పర్సనల్ లోన్‌లో రీపేమెంట్ ఎలా ఉంటుంది? రీపేమెంట్ టెన్యూర్ వచ్చేసి ఎంత ఉంటుందని అయితే ఇక రీపేమెంట్ టెన్యూర్ అనేది 1 ఇయర్ నుండి 5 ఇయర్స్ వరకు అయితే లేదా అంతకంటే ఎక్కువ అయితే ఉండొచ్చు అనమాట రీపేమెంట్ చేయడానికి. అదేవిధంగా గోల్డ్ లోన్‌లో చూసుకున్నట్లయితే సాధారణంగా తక్కువగానే ఉంటుంది. కొన్ని నెలల నుండి 3 సంవత్సరాల వరకు అయితే ఈ యొక్క టైం పీరియడ్ అయితే ఉంటుంది. ఈ యొక్క
వితిన్ ఈ యొక్క 3 ఇయర్స్‌లో అయితే రీపేమెంట్ అయితే చేసుకోవచ్చు. పర్సనల్ లోన్‌లో డాక్యుమెంటేషన్ వచ్చేసి సాలరీ పే స్లిప్ ఉండాలి, బ్యాంక్ స్టేట్మెంట్స్, అదేవిధంగా ఐడీ ప్రూఫ్‌తో సహా ఇక క్లియర్ డాక్యుమెంటేషన్ అయితే చాలా అవసరంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే మనకి ఈ యొక్క లోన్ అయితే పర్సనల్ లోన్ ఏదైతే శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. ఈ గోల్డ్ లోన్‌లో చూసుకున్నట్లయితే డాక్యుమెంటేషన్ వచ్చేసి కనీస డాక్యుమెంట్ వచ్చేసి ఐడీ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా గోల్డ్ ఓనర్‌షిప్ ప్రూఫ్ ఉంటే సరిపోద్దనమాట. దీనికి డాక్యుమెంటేషన్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అయితే సింపుల్‌గానే గోల్డ్ లోన్‌లో అయితే ఈ విధంగా డాక్యుమెంటేషన్ అయితే ఈజీగానే ఉంటుంది. అయితే ఈ 2 లోన్స్‌లు తీసుకోవడం వల్ల లాభ నష్టాలు, ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఉండటం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడు ఏది ఎంచుకోవాలనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు లోన్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ గోల్డ్ లోన్ ఎంచుకుంటే మీకు ఇమ్మీడియేట్‌గా అమౌంట్ అయితే వస్తుంది. ఎందుకంటే తాకట్టు పెట్టడానికి బంగారం ఉంది కాబట్టి మీకు తక్కువ వడ్డీ రేటుకి అదేవిధంగా లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ పర్సనల్ లోన్ ఎంచుకుంటే మీకు పెద్ద లోన్ అమౌంట్ వస్తుందన్నమాట. మీకు మీ ఎలిజిబిలిటీని బట్టి లోన్ అమౌంట్ అయితే శాంక్షన్ చేస్తారు. మీరు ఎలాంటిది తాకట్టు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే సరిపోద్దన్నమాట. అదేవిధంగా రీపేమెంట్ చేయడానికి కూడా మీకు ఎక్కువ టైం అయితే ఉంటుంది. ఈ 2 లోన్స్‌లలో మీరు ఏది ఎంచుకోవడం అనేది మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ మరియు మీ అవసరాల మీద అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. పర్సనల్ లోన్ అండ్ గోల్డ్ లోన్స్ అనేటివి వాటి ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు అయితే కలిగి ఉంటాయి. కాబట్టి లాభాలను మరియు నష్టాలను జాగ్రత్తగా పరిశీలించి మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఉండే లోన్ అయితే ఎంచుకొని తీసుకోవడం అయితే బెటర్ అనమాట. ఓకే, ఈ వీడియో ఇంతవరకు అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇంకా ఈ వీడియోలో చూసిన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి. ఓకే, కొత్తగా మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.